అందరికీ స్వాగతం. ఈరోజు మనం వార్తల్లో తరచుగా వింటున్న కొన్ని ఇంగ్లీష్ పదాల గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా విజయ్ మాల్యా కేసు విషయంలో ఈ మధ్య కొన్ని పదాలు బాగా సర్క్యులేట్ అవుతున్నాయి కదా. అవును. అయితే మనం ఆ వివాదాల్లోకి, ఆ రాజకీయాల్లోకి వెళ్లకుండా కేవలం భాషాపరంగా చూద్దాం. అంటే ఆ పదాలేంటి, వాటి అర్థమేంటి అని. కరెక్ట్. ఇది మన ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. నిజమే. లాంగ్వేజ్ లెర్నింగ్ కోసం అన్నమాట. సరే, మన దగ్గర ఉన్న ఆ వీడియో స్క్రిప్ట్ ఆధారంగా వెళ్తే మొదటి పదం అందరికీ తెలిసిందే, లావిష్ లైఫ్ స్టైల్. లావిష్ లైఫ్ స్టైల్ అంటే చాలా విలాసవంతమైన జీవితం. వినడానికి భలే గ్రాండ్గా ఉంది కదా. అవును. అంటే ఊహించినంత ఖర్చుతో బతకడం అన్నమాట. ఆ స్క్రిప్ట్లోని ఉదాహరణ చూస్తే హీ లివ్స్ ద లావిష్ లైఫ్ స్టైల్ ఈవెన్ డ్యూరింగ్ క్రైసిస్. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అదే రేంజ్లో బతకటం. సరిగ్గా. అది ప్రజల అభిప్రాయాన్ని బాగా ప్రభావితం చేస్తుంది మరి. మరి లావిష్నెస్కి, అప్పులకి ఏదో లింక్ ఉంటుంది కదా తరచుగా. అక్కడే డెట్ బర్డన్ వస్తుందనుకుంటా. కరెక్ట్గా పాయింట్ పట్టుకున్నారు. డెట్ బర్డన్, అప్పుల భారం. ఊరికే అప్పు అని కాకుండా భారం అంటున్నారు. అవును. ఎందుకంటే అది మోయలేని స్థాయికి చేరినప్పుడు అది ఒక వ్యక్తికైనా సంస్థకైనా సరే తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి కలిగిస్తుంది. అందుకే ఉదాహరణలో ద కంపెనీ కొలాప్స్డ్ డ్యూ టు ఏ హెవీ డెట్ బర్డన్ అన్నారు. అంటే ఆ భారంతోనే కంపెనీ పడిపోయింది అని. అర్థమైంది. అయితే అప్పులు తీర్చలేకపోవడం వేరు, కావాలనే ఎగ్గొట్టడం వేరు కదా. ఇక్కడే అనుకుంటా ఆ విల్ఫుల్ డిఫాల్టర్ అనే మాటొచ్చేది. ఎగ్జాక్ట్లీ. ఇది చాలా కీలకమైన పదం. డిఫాల్టర్ అంటే అప్పు కట్టని వ్యక్తి. అవును. కాని దానికి ముందు విల్ఫుల్ అని చేర్చారంటే ఉద్దేశపూర్వకంగా అని. అంటే కట్టగలిగే స్తోమత ఉండి కూడా కావాలని కట్టట్లేదు అని. అంటే ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు, ఒక రకంగా నైతిక బాధ్యతను ప్రశ్నిస్తుంది. చట్టపరమైన చిక్కులు కూడా ఉంటాయి. అందుకే ఇది చాలా చాలా సీరియస్ ఆరోపణ. ఓకే. మరి దీనిలాంటిదేనా ఫైనాన్షియల్ మిస్కండక్ట్ అంటే? ఇది కూడా విన్నాం. అవును. ఇది కూడా తీవ్రమైనదే. ఫైనాన్షియల్ మిస్కండక్ట్ అంటే ఆర్థికపరమైన తప్పుడు పనులు లేదా అవకతవకలు. అంటే డబ్బుల విషయంలో తప్పులు చేయడం. అలా నిధులు పక్కదారి పట్టించడం, మోసం చేయడం, లెక్కలు సరిగ్గా చూపించకపోవడం, ఇవన్నీ ఇందులోకే వస్తాయి. ఉదాహరణకు ఆ స్క్రిప్ట్లో హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ మిస్కండక్ట్ బై మల్టిపుల్ ఏజెన్సీస్ అనుంది కదా. అవును. అంటే చాలా సంస్థలు ఆయనపై ఇలాంటి ఆరోపణలు చేశాయని, ఇది పొరపాటు కాదు, జానీ చేయనే చేసిన తప్పులని, చట్టవిరుద్ధమైన పనులని సూచిస్తుంది. ఓకే. ఈ పదాలన్నీ చూస్తుంటే అసలీ వార్తలు ప్రజలకు ఎలా చేరుతున్నాయి అనే దానిలో మీడియా సెన్సేషనలిజం పాత్ర కూడా ఉంటుందేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా ఉంటుంది. మీడియా సెన్సేషనలిజం అంటే వార్తను ఉన్నదానికంటే ఎక్కువ నాటకీయంగా, సంచలనం కోసం చూపించడం. అంటే ఫ్యాక్ట్స్ కన్నా ఎమోషన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లాంటిదా? అలా. మన స్క్రిప్ట్లోని ఉదాహరణ ద న్యూస్ వాజ్ ఫుల్ ఆఫ్ మీడియా సెన్సేషనలిజం. అంటే ఆ వార్తంతా సంచలనం చెయ్యాలనే ఉద్దేశ్యంతోనే నిండిపోయిందని. కొన్నిసార్లు ఈ లావిష్ లైఫ్ స్టైల్ లాంటి వాటిని హైలైట్ చేయడం లేదా విల్ఫుల్ డిఫాల్టర్ లాంటి పదాలను పదే పదే వాడటం, ఇదంతా అందులో భాగమే. అయితే ఇప్పుడు మనం చర్చించుకున్న ఈ పదాలన్నీ, అంటే లావిష్ లైఫ్ స్టైల్, డెట్ బర్డన్, విల్ఫుల్ డిఫాల్టర్, ఫైనాన్షియల్ మిస్కండక్ట్, మీడియా సెన్సేషనలిజం, ఇవి కేవలం ఈ ఒక్క చేస్కి సంబంధించినవేనా? అస్సలు కాదు. ఇవన్నీ కూడా ఫైనాన్స్, బిజినెస్, లీగల్, మీడియా ఈ రంగాల్లో చాలా కామన్గా వాడే పదాలు. అవును కదా. వీటి అర్థాలు, వాటి మధ్య ఉన్న చిన్న చిన్న తేడాలు తెలుసుకుంటే మనం వార్తలను గాని లేదా ఏదైనా సంక్లిష్టమైన పరిస్థితిని గాని మరింత స్పష్టంగా, లోతుగా అర్థం చేసుకోగలం. నిజమే. కేవలం పైపైన కాకుండా అసలు విషయమేంటి అని తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే భాష కేవలం సమాచారం ఇవ్వడమే కాదు, అది మన అభిప్రాయాలను కూడా ఎలా ప్రభావితం చేస్తుందో గమనించాలి. సరిగ్గా చెప్పారు. ఒక పదాన్ని బట్టి మనకు ఆ విషయం మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అవును. శ్రోతలు కూడా ఆలోచించాల్సిన విషయమిది. విల్ఫుల్ డిఫాల్టర్ లేదా మిస్కండక్ట్ లాంటి బలమైన, నిర్దిష్టమైన పదాలు వాడినప్పుడు ఒక సంఘటన మీద గాని, ఒక వ్యక్తి మీద గాని మన అభిప్రాయం ఎంత మారుతుంది? అవును. ఆ పదాల ఎంపిక చాలా ముఖ్యం. ఈ పదాలను వేరే సందర్భాల్లో కూడా గమనించండి. అక్కడ అవి ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో చూడండి. భాషకున్న ఈ శక్తిని గమనించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.